నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను జితేంద్ర బులెటిన్ లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం కాంగ్రెస్ పార్టీ ఒత్తిడితోనే ప్రధాని మోదీ కులగణన ప్రకటించారు బీహార్ పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ ప్రతిష్టను కాంగ్రెస్ ప్రభుత్వం కించపరిచే విధంగా ప్రవర్తిస్తోంది సీఎం రేవంత్ రెడ్డి తీరుపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత కాళేశ్వర క్షేత్రంలోని త్రివేణి సంగమంలో కొనసాగుతున్న పుష్కరాలు రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిగా పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు సాంకేతికత వినియోగాన్ని పెంచుకొని కొత్త ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వాలి ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి సత్యకుమార్ ఇక డీటెయిల్స్లోకి వెళ్తే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీహార్ పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ దర్భంగాలో శిక్ష న్యాయ సంవాద్ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే ఇందులో భాగంగా మరోసారి అక్కడికి వెళ్లిన రాహుల్ గాంధీ విద్యార్థులతో కలిశారు అనంతరం ఆయన మాట్లాడుతూ బీహార్ పోలీసులు నన్ను ఆపడానికి ప్రయత్నించారు కానీ మీ శక్తి నన్ను గమనిస్తున్నందున వారు నన్ను ఆపలేకపోయారు మీరు జనాభా గణన నిర్వహించాలని తెచ్చిన మీ ఒత్తిడితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో కుల గణనను ప్రకటించారని రాహుల్ గాంధీ తెలిపారు 24 घंटा अत्याचार होता है आपको दबाया जाता है आपको शिक्षा के सिस्टम में रोका जाता है आपके खिलाफ पेपर लीक किया जाता है और आपके करियर को रोकने के लिए खत्म करने के लिए किया जाता है हमने 3 मांगे की है सबसे पहले जाति जनगणना सही तरीके का जाति जनगणना जो हमने तेलंगाना में किया दूसरी बात कानून हिंदुस्तान का कानून है कि प्राइवेट कॉलेजेस और यूनिवर्सिटीज में आरक्षण हो आप अपनी स्ट्रेंथ समझो आपको भटकाकर डराकर दबाकर आपके ध्यान के को इधर उधर करके आपको रोका जाता है इस देश में आपके लिए कोई जगह नहीं है न लो आप एजुकेशन सिस्टम के मालिकों को देखो मेडिकल सिस्टम के मालिकों को देखो आपके लोग कितने जीरो मगर मनरेगा की लिस्ट निकालो आपके लोगों से भरी हुई है आपको एक साथ खड़ा होना है और 3 मांगे हैं पहली मांग जाति जनगणना दूसरी आदिवासी का तीसरी बात एससी एसटी सब प्लान जो आपका पैसा है जो आपको नहीं दिया जाता है आपको वो दिया जाना चाहिए ये मैं एससी एसटी अति पिछड़ा हॉस्टल्स में जाने की कोशिश कर रहा था आपसे बात करने की कोशिश कर रहा था और यहाँ पे सरकार ने रोक रखा है ये देखिए सामने क्या तमाशा हो रहा है गेट खोलिए पहले राहुल जी को बाहर निकालने दीजिए वहां नहीं जा रहे हिंदुस्तान में लोकतंत्र नहीं है सरकार मुझे अंदर नहीं जाने दे रही है मैं सिर्फ 3 सवाल पूछ रहा हूँ हम चाहते हैं कि शिक्षा में सरकार पैसा डाले 50% की जो दीवार है रिजर्वेशन वाली उसे तोड़ा जाए जो प्राइवेट एजुकेशन इंस्टीट्यूशंस में रिजर्वेशन हो ये चीजें हम चाहते हैं मगर आपसे बात करने नहीं दे रहे हैं तमाशा बना रखा है शांति से हम जा रहे थे चाहते हैं कि मैं आपसे ना मिलूं आपकी जो मांगे हैं वो ना उठाऊं मगर रोका नहीं जा सकता
తెలంగాణ ప్రతిష్టను గౌరవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కించపరిచే విధంగా ప్రవర్తిస్తుందని బీఆర్ఎస్ నేత గొంగిడి సునీత ఆరోపించారు. విశ్వ సుందరీమణుల కాళ్ళు తెలంగాణ ఆడపడుచులతో కడిగించడంపై ఆమె విచారం వ్యక్తం చేశారు. ఏదైనా ఒక కార్యక్రమం చేసేందుకు ప్రోటోకాల్ ప్రకారం చేయాలి, కానీ ఇష్టం వచ్చినట్టు చేయడం సమంజసం కాదన్నారు. మీకు అంతగా అవసరం అనిపిస్తే వరంగల్ జిల్లాకు చెందిన 2 మహిళా మంత్రులతో అందగత్తెల కాళ్ళు కడిగించి ఉంటే బాగుండేదని ఎద్దేవా చేశారు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత. తెలంగాణ గౌరవాన్ని తగ్గించే విధంగా ఈనాటి ప్రభుత్వం యొక్క చేష్టల్ని మీ ముందుంచడానికి ఈ అవకాశాన్ని తీసుకున్నామని మీకు తెలియజేస్తూ, నిన్నటి సంఘటన చాలా అవమానకరంగా అనిపించింది. విశ్వసుందరి పోటీలు హైదరాబాద్లో ఆతిథ్యం ఇస్తానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించినప్పుడు తెలంగాణ మహిళలతో పాటు ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ కూడా గౌరవప్రదమైనటువంటి ఆతిథ్యాన్ని ఇస్తున్నందుకు ఒకరోజు సంతోషపడ్డా, ఆ తర్వాత వాళ్ళను సంతోషపెట్టడానికి, వచ్చిన అతిథులను సంతోషపెట్టడానికి ఈరోజు తెలంగాణ మహిళల చేత వాళ్ళ కాళ్ళు కడిగించడం అనేది నిజంగా కూడా తెలంగాణ మహిళా మనులకు అవమానకరమైనటువంటి విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఆ జిల్లాలో ఉన్న మహిళా మంత్రుల చేత కాళ్ళు కడిగించవలసింది ఉండే. అంటే ఈరోజు మహిళలను అగౌరవపరిచే విధంగా, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలకు గొప్ప గౌరవం దక్కుతుందనే మాట మనందరికీ తెలుసు. చాలా కుటుంబాలలో తండ్రులు కూడా ఆడపిల్లకు కాలు మొక్కుతారు. పేరు మీద వాళ్ళ కాళ్ళు కడిగించే పరిస్థితి తీసుకురావడం నిజంగా కూడా చాలా బాధాకరం. ముఖ్యంగా ఓరుగల్లు జిల్లాలో రాణి రుద్రమదేవి పౌరుషాన్ని ఈరోజు తన అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఈ చర్య ఉండడం, ముఖ్యంగా వెనకటికి ప్రాంతానికి ఒక గొప్ప పేరు తీసుకొచ్చిన రాణి రుద్రమాదేవి, అదేవిధంగా సమ్మక్క సారలమ్మల అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఈ చర్య ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్పినారు. నేను ఒక్కటే మాట ఈరోజు అడగదలుచుకున్నాను. ఇవో మీకు చూపిస్తూ ఉన్నాను కాళ్ళు కడిగించిన ఫోటోలు. ఇంకా ఇందులో మంత్రులు కడిగి ఉంటే ఇంకా గొప్పగా ప్రపంచమంతా చూసేది కదా, బాగా క్రెడిట్ వచ్చేది రేవంత్ రెడ్డి గారికి. వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జైలు నుంచి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడంలో ఆయనకు ఇబ్బంది తలెత్తడంతో జైలు అధికారులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వంశీకి ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్యం కొనసాగుతుంది. అయితే విషయం బయటకు తెలియడంతో ఆసుపత్రి వద్దకు వైసీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నట్టు సమాచారం. కాగా సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీకి విజయవాడలోని ఎస్సీ ఎస్టీ కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు మరో నలుగురికి ఈ కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే గన్నవరం టీడీపీ కార్యాలయంపై కేసులో వంశీ ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన అస్వస్థతకు గురి కావడంతో అధికారులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వల్లభనేని వంశీ ఆరోగ్యంపై వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చెందుతున్నారు.
వరంగల్ జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి సరస్వతీ నది పుష్కర స్నానం ఆచరించారు. 12 ఏళ్లకు ఒక్కసారి వచ్చే సరస్వతీ పుష్కరాల సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వర క్షేత్రంలోని త్రివేణి సంగమంలో నేటి నుండి ప్రారంభమైన నేపథ్యంలో సరస్వతీ ఘాట్ వద్ద బంధుమిత్రులతో కలిసి త్రివేణి సంగమంలో పూజా కార్యక్రమాన్ని నిర్వహించి పుష్కర స్నానాలు చేసి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు. तेजसामपि तेजस्वी द्वादशात्मा नमोस्तुते नमः पूर्वाय गिरये पश्चिमे गिरये नमः योगिगणानां पतये दिनाधिपतये नमः जयाय जयभद्राय हर्षेश्वाय नमो नमः नमो नमः सहस्रांशो आदित्याय नमो नमः नमः उग्राय वीराय सारंगाय नमो नमः नमः पद्मप्रबोधाय मार्ताण्डाय नमो नमः ब्रह्मेशानक्षदेशाय सूर्याय आदित्यवर्चसे भास्वते सर्वभक्षाय रौद्राय वक्षे नमः नमोघ्नाय निमग्नाय शत्रुघ्नाय मृतात्मने कृतज्ञज्ञाय देवाय ज्योतिषां पतये नमः सप्तचामीकराभाय वर्णये विश्वकर्मणे नमस्तनो विघ्नाय रवये लोकसाक्षिणे नाशयतेश वैभूतं तथैव सुखदेवभुः वायत्येष तपत्येष वर्षत्येष कलस्तिभिः एष शुद्धेषु जागर्ति भूतेषु परनिष्ठितः एष्टैवाग्निहोत्रं च फलं चैवाग्निहोत्रीणां वेदाश्च कृतवश्चैव ततोनां फलमेव च यानि कृत्यानि लोकेषु सर्व एष हरे प्रभुः एवमापापि वृक्षेषु गान्धारेषु वरेषु च कीर्तयन् पुरुषः कश्चिन्नावशीलति राघवः पूजयस्वैनमेकाग्रो देवदेवं जगत्पतिम् एतद्विघ्नं त्यक्त्वा विदेषु जयिष्यसि अस्मिन् क्षणे महाबाहो रावणं त्वं मरिष्यसि एवमुक्त्वा तदा तस्यो जगामति यदागतम् एतच्छक्त्वा महातेजा नष्टशोको भवत्तदा ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు సిబ్బందితో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఆరోగ్య సంక్షేమ పథకాల పురోగతి, ప్రజల కోసం చేపట్టిన కార్యక్రమాలపై చర్చించారు. పనితీరును సమీక్షించుకొని లోపాలను సరిచేసుకోవాలని సూచించారు. స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలని, జవాబుదారీతనాన్ని పెంచాలని అధికారులకు సూచించారు. సాంకేతికత వినియోగాన్ని పెంచుకొని కొత్త ఆలోచనలకు, పద్ధతులకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సత్యకుమార్ కోరారు. హైదరాబాద్ జేఎన్టీయూ యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులకు నైపుణ్యంతో కూడిన విద్యతో పాటు అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని జేఎన్టీయూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కిషన్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు జేఎన్టీయూ గోల్డెన్ జూబ్లీ సెమినార్ హాల్లో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేఎన్టీయూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత విద్యార్థుల భవిష్యత్తుపైనే దృష్టి సారించానని అన్నారు. అదేవిధంగా జేఎన్టీయూ యూనివర్సిటీకి సంబంధించిన 89 ఎకరాల హౌసింగ్ బోర్డు స్థలాన్ని ఇప్పటికీ యూనివర్సిటీ లీజులోనే నడుస్తుందని, సాధ్యమైనంత త్వరగా వర్సిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
అవునండి. యాజ్ బీసీ జేఎన్టీయూ మా యూనివర్సిటీ ఈ ముందు 3 సంవత్సరాల్లో నేను ఏం చేయాలని అనుకుంటున్నానంటే 3 పాయింట్లు. ఒకటి డిమాండ్ సైడ్ రీసెర్చ్, సప్లై సైడ్ రీసెర్చ్ బదులుగా డిమాండ్ సైడ్ రీసెర్చ్. దానికి టైఫాక్ డాక్యుమెంట్ అనేది ఉంది. టైఫాక్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరంగా టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఫోర్కాస్టింగ్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్ వాళ్ళు ఏమి చేస్తే బాగుంటుంది దేశం రీసెర్చ్ అని ఆ డాక్యుమెంట్ ఆధారపడి 2035 విజన్ డాక్యుమెంట్ ఉంది. దాంట్లో ఏం చేస్తే బాగుంటుంది దాన్ని బట్టి చేయదలుచుకున్నాం. రెండో విషయం, ఫండింగ్ ఛాలెంజెస్ స్టేట్ యూనివర్సిటీకు ఉన్నాయి. దానికని ఐస్టెమ్ అనే కాన్సెప్ట్, అట్లాగే ఐస్టెమ్ బదులు జేస్టెమ్ అంటే కాంబినేషన్ ఆఫ్ ఆల్ అఫిలియేటెడ్ అండ్ అటానమస్ కాలేజెస్ కలిసి మేము రీసెర్చ్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసి కంబైన్డ్గా రీసెర్చ్ యూనివర్సిటీస్కి డబ్బులు వస్తున్నాయి. స్టేట్ యూనివర్సిటీస్కి డబ్బులు ఫండింగ్ కొంచెం ఛాలెంజింగ్గా ఉంది. ఆ డబ్బులు వస్తే కొంచెం మాకు మేలు జరుగుతుంది. ఇప్పుడు జేఎన్టీయూ ప్రస్తుతానికి లీజ్డ్ అకామిడేషన్, లీజ్డ్ ల్యాండ్ లో ఉంది. ఈ ల్యాండ్ వచ్చేసి 89 సమ్ చేంజ్ ఏకరేజ్ ఉంది. 50 సంవత్సరాల నుంచి మేము లీజ్డ్ ల్యాండ్ లో ఉన్నాము. దీనికి లీజ్ అమౌంట్ కూడా పే చేస్తున్నాము. ఒకవేళ ఈ ల్యాండ్ మా పేరులో రిజిస్టర్ అయి ఉంటే మాకు చాలా మేలు జరుగుతుంది. జస్ట్ లైక్ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్కి అయితే 1700 ఎకరాలు కేటాయించి వాళ్ళ పేరులో ఉంది. మేము స్టేట్ యూనివర్సిటీ, ఆ 90 ఎకరాలు మాకు మా పేరులో ఉంటే కొంచెం చాలా మేలు ఉంటుంది. తెలుగుదేశం పార్టీ తలపెట్టిన గ్రీవెన్స్ కార్యక్రమంలో గురువారం నాడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ప్రజల నుండి వచ్చిన వినతులను స్వయంగా స్వీకరించిన మంత్రి సమస్యల పరిష్కారం దిశగా అక్కడికక్కడే అధికారులతో మాట్లాడారు. గ్రీవెన్స్ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ కూడా పాల్గొన్నారు. పశ్చిమ ఏజెన్సీ ప్రాంతాలైన బుట్టాయిగూడెం, జీలుగుమల్లి, పోలవరం మండలాల్లో గిరిజనుల కోసం షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాలు జరగాలని ఆదివాసీ సంఘాలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఏజెన్సీలోని గిరిజనులకు మామూలు ప్రజలతో సంక్షేమాలు అందిస్తే ఆ సంక్షేమాలు గిరిజనులకు అందవని, వారికి ప్రత్యేకమైన ఒక సంస్థని ఏర్పాటు చేసి తద్వారా అట్టడుగున ఉన్న గిరిజనులకు న్యాయం చేకూర్చే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఐటీడీఏని స్థాపించి తద్వారా గిరిజనులకు ఉపాధి, ఆరోగ్య, విద్య, అభివృద్ధి పథకాలను అందించే విధంగా ఏర్పాటు చేశారని తెలిపారు. దానిని గత పాలక ప్రభుత్వాలు తుంగలో తొక్కే విధంగా ఉన్నాయని గిరిజన సంఘాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రకటించిన డిఎస్సి నోటిఫికేషన్ గిరిజనులకు అన్యాయం చేసే విధంగా ఉందని, దానిని పునరుద్ధరించి గిరిజనులకు న్యాయం చేసే విధంగా డిఎస్సిని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
కేర్పురం ఐటీడీఏల పరిధిలో విలే నిరాహార దీక్షలు మొదలయ్యాయి. మన ఐటీడీఏకి సంబంధించి బొట్టాయిగూడెం కేంద్రం కాబట్టి మండలం చేస్తున్నాము. మరి దీన్ని మరి సానుకూలంగా స్పందించి మాకు రావలసినటువంటి షెడ్యూల్ ప్రాంతంలోకి రావాల్సినటువంటి ఉపాధ్యాయ ఉద్యోగులన్నింటిని కూడా ఇక్కడ ఉండే నిరుద్యోగులకి ఇస్తారని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ చేసి తద్వారా షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాలన్నిటి కూడా ప్రత్యేకమైన డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి స్థానిక ఆదివాసీలతో వాటిని భర్తీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. మా యొక్క డిమాండ్లు నెరవేరే వరకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రిలే నిరాహార ప్రాంతంలో ఉండేటువంటి ఏ పోస్టులు ఉన్నాయో అవన్నీ కూడా స్థానిక గిరిజనులకి ఇవ్వాలని, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలను కూడా ఏజెన్సీలో ప్రత్యేక డిఎస్సి, అదేవిధంగా 70 యాక్ట్ చట్టం, అదేవిధంగా జీవో నెంబర్ 3ని దాని స్థానంలో మరో యాక్ట్ తీసుకొచ్చి స్థానిక గిరిజనులకే అన్ని ఉద్యోగాలు అన్ని సదుపాయాలు కల్పించాలని మా అఖిల భారత రైతుల సంఘం డిమాండ్ చేస్తుంది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగులో మహిళలు భూమాతకు బూరెలు నైవేద్యంగా పెట్టారు. భూమాత శాంతించాలని పూజలు నిర్వహించారు. ఇటీవల ఉత్తర తెలంగాణలో భూ ప్రకంపనలు రావడంతో భూమాతకు బూరెలు నైవేద్యంగా సమర్పిస్తే శాంతిస్తుందని గ్రామస్తుల నమ్మకం. అనుకున్నదే తడుగా గ్రామస్తులు బూరెలు తయారు చేసి గ్రామ శివారులో ఓ చెట్టు కింద గుంత తీశారు. ఆ గుంతలో ముగ్గు వేసి పసుపు కుంకుమతో అలంకరించి అందులో బూరెలను పెట్టి పూజలు చేశారు. పూర్వం నుండి ఎప్పుడైనా భూమి కంపిస్తే భూమాతకు బూరెలు నైవేద్యంగా పెట్టడం జరుగుతుందని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ పార్టీ ఒత్తిడితోనే ప్రధాని మోదీ కులగణన ప్రకటించారు. బీహార్ పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. తెలంగాణ ప్రతిష్టను కాంగ్రెస్ ప్రభుత్వం కించపరిచే విధంగా ప్రవర్తిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి తీరుపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత. కాళేశ్వర క్షేత్రంలోని త్రివేణి సంగమంలో కొనసాగుతున్న పుష్కరాలు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిగా పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు. సాంకేతికత వినియోగాన్ని పెంచుకొని కొత్త ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి సత్యకుమార్.
ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.